భక్తుల సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు చీరాల రోటరీ కమ్యూనిటీ భవనంలో ఆదివారం భక్తుల సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కార సత్కార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సమాజంలో వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 10 మంది సేవామూర్తులను సత్కరించి వారికి ఉగాది పురస్కారాలను నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు, గీర్వానంద సరస్వతి, అప్పా జ్యోత్స్యుల సత్యనారాయణ చేతుల మీదుగా అందజేశారు. నిర్వాహకులు బత్తుల బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ సేవకు సత్కారం అనే నినాదంతో 5 ఏళ్లుగా ఉగాది పురస్కారాలను అందజేస్తున్నామని తెలిపారు. సమాజానికి సేవలందించాలనే ఉద్దేశంతో ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేస్తూ ప్రతి ఏటా పురస్కారాలు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వడలి రాధాకృష్ణ, హరిహర్రావు, మురళీకృష్ణ, మస్తాన్రావు, నాగవీర, భద్రాచారి, రామ్ మూలికతో 3 గదులు పొడి ధనమునకు జీవించి చదివి మూలాలను గ్రహించి సమాజ యశస్సుకై తప్పించే ఔదార్యం కోసం సామాజిక సేవ పట్ల అడుగులు నిరంతర వికసిత పుష్ప విలాసము మీవైన అవకోసన పట్టగలిగిన కార్యకర్తగా ఇలా మీ అడుగులు కడు విస్తారమైనవి, ప్రగతి కాముకమైనవి ముఖ్యంగా సందర్భముగా బహుగా ప్రస్తావిస్తూ ఉన్నాము. సామాజిక రంగాలలో సేవామూర్తిగా పరిణతి చెందితే అది అంగల కుదిరి వారు డబ్బు సంపాదించుకున్న తర్వాత దానం చేయాలి లేదా అనుభవం. సేవా భావనలతో జీవితాన్ని అర్థవంతంగాను ఈరోజు సామాజిక, సాంస్కృతిక, సాహిత్య రంగాల్లో వివిధ సేవలను అందిస్తున్నటువంటి 10 మందికి ఉగాది పురస్కారాలను ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అప్పా జ్యోత్స్యుల సత్యనారాయణ గారు రావడం జరిగింది. వారు ఉగాది యొక్క ప్రాశస్త్యాన్ని గురించి అందరికీ తెలియజేయడం జరిగింది. తర్వాత మురళీకృష్ణ గారు వారు కూడా చక్కటి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని మొత్తము కూడా ట్రస్ట్ కార్యదర్శి వడల రాధాకృష్ణ గారు ఆద్యంతం చక్కగా నిర్వహించడం కూడా జరిగింది. ఈ ఉగాది పురస్కారం యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళని ప్రోత్సాహపరచడం. ఎవరైతే పురస్కార గ్రహీతలు ఉన్నారో వాళ్ళు ఇంకా ఈ సమాజానికి వారి సేవలు అందించాలంటే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పటికీ 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహిస్తూ ఉన్నాం. మరి సమాజానికి మనం ఏమిచ్చామనేది తప్పనిసరిగా మనం ఆలోచించాల్సిన విషయం. సమాజం మనకి ఎంతో ఇచ్చింది, మనం కూడా సమాజానికి రుణపడి మరి ఉండకుండా తప్పనిసరిగా మనం మరి సందేశాలు కాకుండా మరి వారికి సమాజానికి తప్పనిసరిగా ఏదో ఒక ప్రయోజనకరమైనటువంటి పనులు చేయవలసిందిగా మరి అందరినీ కూడా కోరడం జరిగింది. ఇంతటి చక్కటి కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సేవామూర్తుల దివ్య సమక్షంలో మనసారా మా భక్తుల సర్వీస్ ట్రస్ట్ వారు మిమ్మల్ని సత్కరించి ఉగాది అంటే ఫుడ్, టిఫిన్, చదువు, ట్యూటర్స్ పెట్టి చెప్పించడము, రక్తి ఖండించిన కళారంగ కార్యశీలులు శ్రీ కడలి వారు సంస్కారవంతమైన అనురక్తిని నటనాలయంతో సమతుల్యం చేసిన పరివేష్ వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ప్రసాద్ ఔదార్యత నిండిన చిగురించిన ఆశలను తనవిగా చేసి నిరంతరం పరితపించే క్రాంతి తట్టులైనవి రామకృష్ణ సేవా సమితి అనే బాపట్లో మెయింటైన్ చేస్తూ దివ్య యశస్సు తానుగా ఆత్మ సౌందర్యాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని తనవిగా చేసుకుని గొప్ప ప్రామాణికమై ఆనక ప్రగతిశీల మానవీయ కోణానికి మహోన్నత మూర్తిమత్వం, విలువల రాజీవనానికి విలక్షణ సంతకం, అధ్యయన
ముందుకు నడిపింపగలిగిన వారు మానవత సంస్థ ద్వారా